ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మరాఠీ రచయితలకు లేఖ. మరాఠీ రచయితల ద్వితీయ వార్షిక సమావేశం పూణే సార్వజనిక సభలో మే 24న జరిగింది. కృష్ణశాస్త్రి రాజవాడే అధ్యక్షుడు. సుమారు 300 మంది రచయితలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సభకు రాలేని వారి ఉత్తరాలను సభలో చదివి వినిపించే ఏర్పాటు చేశారు. అలా చదవబడిన 43 ఉత్తరాలలోనూ జ్యోతిరావు ఉత్తరం మొదటిది. సమావేశానికి రావాల్సిందిగా ఎంజి రెనడే పంపిన ఆహ్వానానికి సమాధానంగా జ్యోతిరావు రెనడేకు ఆ ఉత్తరం రాశారు. ఈ మరాఠీ సారాంశం ఇలా ఉంది. మీ ఆహ్వానం అందుకుని చాలా సంతోషపడ్డాను. కానీ ప్రియ సోదర, మన సంస్థలు, పుస్తకాలు మన ఆశయాలకు అనుగుణంగా లేవు. మనస్ఫూర్తిగా, బాహాటంగా మానవతా హక్కును గురించి చర్చించి అందరికీ సమాన హక్కులు ఇవ్వడానికి సిద్ధపడే ధైర్యం, తెగువ ఉన్న రచయితలకు ఇలాంటి సమావేశాలతో పనిలేదు. సమాజంలో ఏ హక్కులు లేకుండా దగా చేయబడిన వారికి ఆ హక్కులు సంక్రమింపచేయాలనే భావనే వారికి రాదు. వచ్చినా అది వారికి సమ్మతం కాదు. మేము రాసిన పుస్తకాలు అందించే సందేశానికి, వారి పుస్తకంలోని భావనకు చాలా దూరం ఉంటున్నది. వారి తాత ముత్తాతలు శూద్రుల మీద, అతిశూద్రుల మీద కక్ష కట్టారు. వారు తమ బానిసలని అసత్యపు రాతలు రాశారు. శిథిలావస్థలో ఉన్నవారి ప్రాచీన తాళపత్ర గ్రంథాలు ఇందుకు ప్రమాణం. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. శతాబ్దాలుగా శూద్రులు, అతిశూద్రులు అనుభవించిన కష్టాలు, హైన్య స్థితి, ఇప్పుడు వారు అనుభవిస్తున్న దీనదళ, బానిసత్వం వంటి వాటిని ఇలాంటి సభలలో తరచూ వ్యర్థ ప్రసంగాలు చేసే మేధావులు ఊహించలేరు. ఇదంతా సార్వజనిక సభ సభ్యులకు, నిర్వాహకులకు తెలుసు. అయినా తమకు, తమ సంతానానికి లభించబోయే కొన్ని తాత్కాలిక ప్రయోజనాల కోసం వారు తమ కళ్లకు గంతలు కట్టుకుంటున్నారు. పెన్షన్ చేతికి రాగానే వారంతా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకులైపోయారు. కులగర్వం కనబరిచారు. విగ్రహారాధన ఉద్ధృతం చేశారు. పరమ పవిత్రంగా డంబాలు పలుకుతూ శూద్రులను, అతిశూద్రులను నీచంగానూ, నిర్లక్ష్యంగానూ చూడటం మొదలుపెట్టారు. తమకు విశ్రాంతి వేతనాలను ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన రూపాయి కాగితాలు ముట్టుకున్నా కూడా మైలుపడిపోతాం అన్నంతగా వారు ప్రవర్తించసాగారు. మేమంటే శూద్రులం, ఇక మీదట ఎంతమాత్రం మమ్మల్ని దోచుకున్న వారి యుక్తులను నమ్మబోము. ఒక్క మాటలో చెప్పాలంటే, వాళ్లతో కలిసి ఉండటం వల్ల మాకు ఒరిగేదేమీ లేదు. మా గురించి మేము ఆలోచించుకోవాలి. మా స్వశక్తి మీదనే నమ్మకం పెట్టుకోవాలి. ఆ మహానుభావులు నిజంగానే అన్ని వర్గాల ప్రజలలోనూ ఐక్యత తేవాలనుకుంటే, మొత్తం మానవజాతిలో చెరిగిపోని సోదరభావం, పరస్పర ప్రేమ నెలకొల్పాలంటే ఆ మార్గాలేవో వారే అన్వేషించాలి.
అలాంటి మౌలికమైన మార్గాలను, ఆదర్శాలను మత గ్రంథం ద్వారా ప్రజలలో ప్రచారం చేయాలి. వాస్తవ పరిస్థితి ఎవరికీ తెలియనీయకుండా తెరలు కట్టడం సముచితం కాదు. ఇది నేను చెప్పదలుచుకున్నది. దయచేసి ఈ చిన్న ఉత్తరాన్ని మీ సమావేశం వారి పరిశీలన నిమిత్తం పంపించండి. అతి సామాన్యుడైన ఈ వృద్ధుని నుంచి ఇవే మీకు అభినందనలు. ఇట్లు మీ మిత్రుడు జ్యోతిరావు. ఈ లేఖను జ్ఞానోదయ పత్రిక ప్రచురించింది. మహారాష్ట్రలోని బ్రాహ్మణ పత్రికా సంపాదకులంతా ఈ ఉత్తరాన్ని చీల్చి చెండాడారు. ఈ ఉత్తరం కయ్యానికి కాలుదూవుతున్నట్లుగా ఉన్నప్పటికీ ఆలోచనాత్మకంగా ఉంది. మరాఠీ రచయితలతో జ్యోతిరావు ఎందుకు సహకరించలేకపోయాడో స్పష్టంగానే ఉంది. వారి లక్ష్యాలు వేరు, వారి ఊహాలోకం వేరు. వారు రాసిన నవలలు, నాటకాలు, కవిత్వం వంటి వానిలో సామాన్య మానవుని సమస్యలు గాని, వారు అనుభవిస్తున్న దారిద్ర్యం గాని మచ్చుకైనా కనపడేవి కావు. పాత మరాఠీ నాటకాలన్నీ చాలా వరకు పురాణ కథలకు సంబంధించినవే. ఈ రచయితలంతా ఏ సంస్కృతి గురించైతే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారో ఆ సంస్కృతి నిజానికి ఈ దేశంలో 10/9 మందికి తెలియనే తెలియదు. తెలిసిన వారికి అందుబాటులో లేదు. కొన్ని దశాబ్దాల అనంతరం కూడా ఈ దేశంలో పరిస్థితి మరీ అంత గొప్పగా ఏమీ లేదు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.